హాయ్ అండి. సండే ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏంటో చూద్దామా? టమాటో, ఎండుమిరపకాయలు, పుదీనా ఏసి చేసిన చట్నీ. ఇది దోసకాయ పప్పు అండ్ వేడివేడిగా రైస్. సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? ఈరోజు చికెనా, మటనా, ఫిషా, ప్రాన్సా? కామెంట్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. అండ్ నాకు ఎంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్, దోసకాయ, టమాటో వేసి చేసిన కర్రీ. ఇట్లా మీరు ఎవరన్నా ఇట్లా కాంబినేషన్ అంటే ఈ మూడు కలిపి ఎప్పుడన్నా చేశారా? కామెంట్లోకి వచ్చేయండి. క్యాలీఫ్లవర్, దోసకాయ, టమాటో. అండ్ ఉలవచారు తినాలనిపించింది. ఇంకా మనం చేయడానికి కొంచెం లేట్ అయిద్దని బయట తెప్పించాను. మార్కెట్లో ఈ ఉలవచారు ప్యాకెట్ అంటే చాలా ఇష్టం. ఇందులో ఉలవచారు బాగా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవన్నింటిలోకి కొంచెం అండ్ పప్పులోకి చట్నీలో కొంచెం నెయ్యి. రండి భోంచేద్దాం. ఈరోజు నా ప్లేట్ అయితే కలర్ఫుల్గా ఉంది కదా. 2 కర్రీస్, ఒక చట్నీ, ఒక ఉలవచారు. ఈ అన్నింటిలో మీకేది ఇష్టం? బాగా కాలుతుంది. ఈ వింటర్లో ఎంత కావాలో అంతే వండుకుని అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. క్యాలీఫ్లవర్, దోసకాయ, టమాటో 3 కలిపి ఎప్పుడైనా వండారా? కర్రీ చాలా బాగుంది, కాలుతుంది. అండ్ ఉలవచారు ఎంతమందికి ఇష్టం? ఇందులో కొంచెం పెరుగు కాడు మేగడ తీసుకుంటారు కదా, నాకు మేగడ లేకుండా ఇష్టం. ఉలవచారు ఇష్టమైన వాళ్ళు కామెంట్ వచ్చేయండి. అండ్ చట్నీతో ఒక ముద్ద. పప్పు. అన్నీ బాగున్నాయి. మీరు సండే చికెన్ చేస్తారా, మటన్ చేస్తారా? కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.